ఆదోనిని జిల్లాగా ప్రకటించి పెద్ద హరివాణంను మండలం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని పెద్ద హరివాణం సాధన కమిటీ కన్వీనర్ ఆదినారాయణ రెడ్డి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద హరివాణం గ్రామ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా ప్రతి పెద్ద హరివాణం మండల రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కలెక్టరేట్ కార్యాలయం ఏవోకు వినతిపత్రాన్ని సమర్పించారు. నేను పెద్ద హరివాణం గ్రామస్తుని, ఆదోని మండలం. ఈరోజు మేము పెద్ద హరివాణం మండల సాధన కమిటీ కన్వీనర్గా, అదేవిధంగా ఆదోని ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్ కన్వీనర్గా నేను ఈ ఉద్యమాన్ని ప్రజల తరఫున అందరూ కలిసి నడిపిస్తాం. రాజకీయాల అతీతంగా దీంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ, సిపిఎం సానుభూతి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. మా నినాదం ఒకటే, మా అజెండా ఒకటే. జెండాలు వేరైనా మా అజెండా ఒకటే, సాధించాల్సింది పెద్ద హరివాణం మండలం, ఆదోని జిల్లా. ఆదోని జిల్లా గత ప్రభుత్వం మాకు కూతబెట్టి దూరంలో వస్తుంది అనుకున్నప్పుడు మాకు ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు ఆ పొరపాటు జరగదు, ఆదోని జిల్లా ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ఆదోని మండలం సంబంధించి మా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆయన అసెంబ్లీలో మొట్టమొదట చెప్పింది ఆదోని మండలం 4 మండలం విధించాలి. దానికి కారణం కూడా చెప్పాడు డీటెయిల్గా సారు. ఎందుకంటే మండలానికి 2 కోట్లు తీస్తే ఆలూరు ఎమ్మెల్యేకు 12 కోట్లు వస్తే, ఆదోని ఎమ్మెల్యేకు 2 కోట్లు వస్తే ఎలా పంచాలని చెప్పి తన ఆవేదన పంచుకున్నారు. ఆ నేపథ్యంలో మన బహిరంగ సభలో ఆయన ఇది నా సమస్య, మీ సమస్య కాదు, మీరు నాతో ఉండండి, భయపడొద్దని చెప్పారు. కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. అదేవిధంగా ఎంపీ గారిని కలిసాం. భరత్ గారి దగ్గరకు, మంత్రి గారి దగ్గరికి, మా ప్రాంతం వాడే, మా భరత్, ఆయన సాయంకాలం అక్కడికి పోయి మళ్ళీ కూడా ఆయన కలుస్తాం. మా కోరిక ఏమిటంటే పెద్ద హరివాణం గ్రామం అనేటువంటిది దాదాపు 7,600 ఓట్లు కలిగి 12,000 జనాభా ఉంది. తర్వాత అక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా రోడ్డు సౌకర్యం ఉంది. హైవే ఆదోని సిరుగుప్పు అనేటువంటి హైవేలో ఉంది. అక్కడ బ్యాంకు ఉంది. 30 పడకల ఆసుపత్రి, గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు స్థాపించిన 30 పడకల ఆసుపత్రి ఉంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ ఉంది. అది చాలా ముఖ్యం రూరల్ ఏరియాలో. మేము సాధించుకున్నాం, అది కూడా సాధించుకున్నాం. ఇక్కడ గర్జపై 2-3 సార్లు పోయి సాధించుకున్నాం. ఇప్పుడు ఆ సెంటర్లో సంతేకులు, ఇంగ్రదాలు వస్తున్నారు. పక్కన ఉన్న గిజ్జలు కూడా వచ్చేస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ గ్రామాన్ని మండలం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మేమంతా వచ్చినాం. మాకు మీరు ప్రెస్ వాళ్ళు దీన్ని అన్ని చోట్ల కూడా దీన్ని ప్రసారం చేసి మా ఉద్యమానికి బలపరచని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.